ఈ జీవమును మనము పొందుకోవటము కోసము మన కొరకు ఈ జీవము కలిగినటువంటి సంఘమునకు పునాది వేసినటువంటి క్రీస్తు పైన మనము కట్టబడేటువంటి వ్యక్తులుగా ఉండాలి. దేవుడు దానికి మూల రాయి అయి ఉన్నాడు. ఆయనే పునాది వేసుకున్నాడు. ఒక సంఘమునకు పునాది వేయటం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. పైన కట్టడం ఈజీయే. ఆ సంఘము పైన కట్టబడుతున్నటువంటి రకరకాలైనటువంటి కట్టడాలు మనం అందరం. ఆయన పైన కట్టబడేటువంటి వారందరూ కూడా ఆ పునాది మీదే కట్టబడాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు మనకి తెలిసినటువంటి, మనకి తోచినటువంటి ఆలోచనతోటి దేవుని యొక్క భక్తిని లేదా క్రీస్తు యొక్క వాక్యాన్ని నీకు నచ్చినట్టు నువ్వు అనుసరించి నష్టపోయి దేవుని పైన నువ్వు తిరుగుబాటు చేసే కంటే అసలు దేవుని పునాది ఏమిటి, ఆ పునాది మీద కట్టబడవలసినటువంటి అపోస్తలుల యొక్క బోధ ఏమిటో నువ్వు జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకోవాలి. జీవము కలిగినటువంటి దేవుని సంఘం ఇది. ఈ జీవము కలిగినటువంటి దేవుని సంఘము మీద కట్టబడేటువంటి ప్రతి వ్యక్తి ఆ జీవమును నిత్యము కలిగి ఉండేటట్లుగా, అక్కడ నిత్యము నిలిచి ఉండేటట్లు శిక్షణ పొందుకోవాలి. లేకపోతే మన ప్రయాస, మన ప్రయత్నం అంతా కూడా వ్యర్థమైపోతుంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం, ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. ఏమిటప్పుడు ఈ సంఘంలో క్రీస్తు యొక్క సంపూర్ణత, సర్వ సంపూర్ణత నీలో, నీ ద్వారా దేవుని నామానికి మహిమ కలిగించే విధంగా నీవు ఆ సంఘములో ఉన్నట్లయితే, క్రీస్తు యొక్క సంఘములో నువ్వు ఉన్నట్లయితే, ఆ సంఘములో ఉన్నటువంటి జీవము నీ లోపల కనిపిస్తూ సంపూర్ణతలోనికి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ కొరకు క్రీస్తు స్వరూపమే లేనటువంటి, సొగసైనను స్వరూపమైనను లేనటువంటి నలగగొట్టబడినటువంటి వ్యక్తిగా పునాదికి ఇంపార్టెన్స్ లేదు, ఎవరికి కనపడదు కాబట్టి. కానీ అది లేకుండా పైన కట్టడము లేదు. ఇప్పుడు మన కొరకు క్రీస్తు పునాదిగా విరగొట్టబడి, నలగొట్టబడి, భూమిలో పాతి పెట్టబడి, దానిపైన నీకు జీవం ఇవ్వాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతోటి నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను సంఘములో నిలబెట్టాడు. సంఘము ద్వారా నిన్ను సంపూర్ణతలోకి తీసుకురావాలని ఆశపడుతున్నాడు. ఆ సంఘములో నీవు ఆసక్తి కలిగి, నీవు గనక దేవుని పట్ల శ్రద్ధ కలిగి ఉండగలిగితే, క్రీస్తు పాతి పెట్టబడినటువంటి ఆయన లోపల ఉన్నటువంటి జీవము నీ శరీరములో, నీ ముఖము ద్వారా, నీ యొక్క ప్రవర్తన ద్వారా, నీ క్రియల ద్వారా ఈ లోకమునకు ప్రకాశించబడుతుంది. దానిని బట్టి దేవునికి మహిమ, ఘనత లభిస్తుంది. అందుకోసమే ఆయన సంఘమునకు పునాది అయి ఉన్నాడు. ఆయన సంఘమునకు మూల రాయి అయి ఉన్నాడు. ఆ సంఘము సజీవమైన సంఘమని, జీవము కలిగినటువంటి సంఘమని, ఆయనే మనకు సంపూర్ణతను కలగజేసి, నీవు ఏది కొదువుగా ఉందనుకుంటున్నావో ఆ కొదువులన్నిటిలో నుంచి ఆయన నీకు శ్రేష్టమైనటువంటి సమస్త ఆశీర్వాదాలను ఇచ్చి నిన్ను దేవుని యొక్క అభివృద్ధిని నీ ద్వారా అనేకులకు చూపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనము దేవుని సంఘమును నిర్లక్ష్యము చేయటము ద్వారా జీవాన్ని కోల్పోతాం. నీకు దేవుడున్నాడు. ఈ దేవుడు సర్వసృష్టి అయినటువంటి, సర్వ సృష్టికి కర్త అయినటువంటి దేవుడు. ఈయన దగ్గరికి వచ్చి కూడా నువ్వు ఇంకనూ ఏదో కొదువతోటి, ఇంకా ఏదో ఏడుపుతోటి, ఇంకా ఏదో బాధతోటి, ప్రతిరోజు ఏదో అసూయ, ఏదో రకమైనటువంటి దేవునికి వ్యతిరేకమైన స్వభావం నీ లోపల కనపడుతూనే ఉందనంటే నువ్వు ఎలా కట్టబడుతున్నావు? క్రీస్తు కొరకు నువ్వు కట్టబడాలని కదా. ఆ కట్టడం ఎలా ఉండాలో క్రీస్తు నీకు చూపుతున్నాడు. ఆయన యొక్క సంఘములో నువ్వు అవయవమై ఉండాలని కదా ఆయన యొక్క ఆలోచన. నీ ద్వారా ఆయన యొక్క క్రియ, ఆయన యొక్క పనులు జరిగించాలని కదా నిన్ను క్రీస్తుతో సమానమైనటువంటి భాగస్థుడిగా చేసుకున్నది, అంటుకట్టుకున్నది. మరి ఏం చేస్తున్నావు నువ్వు? పౌలు ఏమంటాడు?